స్మార్ట్ ఫోన్లు తమకు ప్రమాదకరంగా పరిణమించాయని ఇరాన్ భావించింది. స్మార్ట్ ఫోన్ల ద్వారా తమ నాయకులు అలాగే సైంటిస్టులకు సంబంధించిన సమాచారాన్ని ఇజ్రాయెల్ హ్యాక్ చేస్తోందని ఇరాన్ అనుమానిస్తోంది. దీంతో స్మార్ట్ ఫోన్ల నుంచి మెసేజింగ్, వాట్సాప్లను తొలగించాలని ప్రజలకు ఇరాన్ సూచించింది. స్మార్ట్ ఫోన్లలోని వాట్సాప్ విభాగంపై ఇరాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇరాన్కు చెందిన కీలక సమాచారాన్ని వాట్సాప్ విభాగం సేకరించి ఇజ్రాయెల్కు చేరవేస్తోందని ఇరాన్ ఘాటు ఆరోపణలు చేసింది. ఇప్పటికే ఇలా ఇరాన్కు చెందిన పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, మిలిటరీ అధికారులు, సైంటిస్టులకు సంబంధించిన సమాచారాన్ని ఇజ్రాయెల్కు వాట్సాప్ అందజేసిందని ఇరాన్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ల నుంచి మెసేజింగ్, వాట్సాప్ను తొలగించాలని తమ దేశ ప్రజలకు ఇరాన్ సూచించింది. కాగా తమ దేశానికి చెందిన ఇస్మాయిల్ హానియాను స్మార్ట్ ఫోన్ ట్రాక్ చేసి ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టాయని ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ వాటి లొకేషన్లు ఇజ్రాయెల్ బలగాలకు తెలుస్తున్నాయని ఇరాన్ పేర్కొంది. కాగా ఇజ్రాయెల్ నిఘా నుంచి తప్పించుకోవడానికి యాంటీ ట్రాకింగ్ ఫోన్లు ఉపయోగించాలని ఇరాన్ సూచించింది. కాగా తాజాగా ఇరాన్ సైన్యంలో కీలక అధికారి అయిన అలీ షద్మానీ ఇజ్రాయెల్ దాడిలో చనిపోయాడు. ఇందుకు కారణం కూడా వాట్సాప్ను హ్యాక్ చేయడమని ఇరాన్ భావిస్తోంది. అయితే ఇరాన్ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు వాట్సాప్ విభాగం స్పందించింది. ఇరాన్ దేశం తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడింది. సమాచారం చేరవేతకు సంబంధించి ఏ దేశంతోనూ తమకు ఎటువంటి ఒప్పందం లేదని వాట్సాప్ యాజమాన్యం స్పష్టం చేసింది. అంతేకాదు ఇరాన్ పౌరుల లొకేషన్లను ట్రాక్ చేయాల్సిన అవసరం తమకు లేదని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు ఇరాన్ పౌరుల వ్యక్తిగత మెసేజ్లను కూడా తాము ఏ రోజు ట్రాక్ చేయలేదని వాట్సాప్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. కాగా ఇరాన్ ఇప్పటికే పలు సోషల్ మీడియా వేదికలను బ్లాక్ చేసింది. 2022లో ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో ఈ ఆందోళన వెనుక సోషల్ మీడియా వేదికలున్నాయని ఇరాన్ గట్టిగా భావించింది. దీంతో గూగుల్ ప్లేతో పాటు వాట్సాప్ కూడా ఇరాన్ నిషేధం విధించింది. కాగా ఏమనుకుందో ఏమో కానీ ఏడాది కిందట వాట్సాప్పై నిషేధాన్ని ఇరాన్ ఎత్తివేసింది. కాగా ఇరాన్లో అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు పాపులర్ అయ్యాయి. ఇన్స్టా, టెలిగ్రామ్తో పాటు వాట్సాప్ కూడా ఇరాన్లో ఒక అత్యంత పాపులర్ మెసేజింగ్ యాప్. మొత్తానికి స్మార్ట్ ఫోన్లపై ఇరాన్ యుద్ధం ప్రకటించింది.